మన పావని గారు తగ్గేదిలే గురించి మా ప్రేక్షకులకి ఆంధ్రప్రభ ప్రేక్షకులకి తగ్గేదిలే అంటే మీకు అర్థమైంది కదా. యాక్చువల్లీ ఈవిడ గారు పుష్ప సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. 1 లో కూడా ఉంటారు, కాకపోతే తలుకు తారలాగా వచ్చి వెళ్ళిపోయేసరికి మనం అంతగా గుర్తుపట్టాం. సో పుష్ప 2 ఎలా ఉండబోతుంది? మాట్లాడదంటే తగ్గేదిలే సూపర్ అసలు. సో షూటింగ్ చాలా బాగా అవుతుంది. ఏం చెప్తాం, ఇంకా అందరూ వెయిట్ చేస్తున్న సినిమా. సీన్స్, సాంగ్స్, సినిమా, ఫుల్ సినిమా. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? టఫ్ క్వశ్చన్. డిఎస్పి గారి సాంగ్స్, పుష్ప సాంగ్స్ అన్ని ఇష్టం. నేను ఎప్పుడైనా లో ఉంటే ఫస్ట్ నేను పుష్ప ఆల్బమ్ దగ్గరికి వెళ్తా, కొంచెం మోటివేషన్. పావని పుష్ప షూట్, పావని పుష్ప షూట్, కమాన్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి. సో అలా నన్ను నేను మోటివేట్ చేసుకుంటా. నాకు ఇప్పుడు రిలీజ్ 2 ఇష్టమే, కానీ సూసేకి చాలా బాగా ఇష్టం. దట్ వాజ్ లైక్ చాలా క్యాచీ. మీకు తెలుసా వినాయక చవితికి కూడా సూసేకి వినాయకులు వచ్చారు చూసి. మా వైజాగ్ లో పెట్టారు. సూపర్ అసలు. అండ్ ఇంకొకటి సార్, పోస్టర్స్ డిజైన్ ఎవరు థాట్ ఇలా ఉండాలి ఇది అని చాలా క్రేజీగా ఉంది. ఇందాక ఒక పోస్టర్ చూసాను, ఫైల్స్ కి ఊగుతా ఉన్నటువంటి మన హీరో. అండ్ ఇదేంటంటే మనోడికి ఆల్రెడీ ఇట్ రిప్రజెంట్స్ ఆల్ ద స్టోరీ. దుబాయ్ వెళ్ళాలనుకున్నాడు కాబట్టి ప్లేన్ ఎక్కి కూర్చున్నాడు, ఈమెమో ఊర్లోనే ఉండాలి అన్న థాట్స్ ఈయన కట్ చేస్తూ ఉంటాడు. ఒక డైలాగ్ కూడా ఉంది యాక్చువల్లీ. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా, ఇందాక పావని గారు చెప్పారు. ఇన్ క్వశ్చన్ అయిపోయాక లాస్ట్ యూ డైలాగ్ ప్రిపేర్ అవ్వండి. ఒక డైలాగ్ పోస్టర్స్ థాట్ ఎవరిది? మీరే చేశారు, ఇలా ఉండాలి అని చెప్పేసి. చాలా బాగున్నాయండి, చాలా క్రేజీగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. అంటే మన ఒక ప్రేక్షకుడిని సినిమా దాకా తీసుకెళ్లాలంటే ఫస్ట్ పోస్టరే ఆ పని చేస్తుంది. పోస్టర్ హైలైట్ ఉంటే మా పోస్టర్ ఎంత బాగుంది, సినిమాలో ఉంటది అని చెప్పి వెళ్తాం. సో పోస్టర్ చాలా క్రేజీగా ఉంది. నాకు సూపర్ అనగానే సూపర్ క్రేజీగా ఉంది. అది కూడా నాకు బాగా నచ్చింది. ఇది ఉయ్యాలుగుతూ ఫైల్స్ అంటే ఇట్ షోస్ కంప్లీట్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ హీరోయిన్. అది నాకు బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ఒక మంచి డైలాగ్ కావాలి నాకు. మీ ఇద్దరిది కలిపి కాంబోలో ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. అమ్మని తెలుసా నీకు? తెలుసు. అక్కడ ఎక్కడో ముంబైలో ఉన్న అమ్మని తెలుసు. ఈ పక్కన శివారి తెలియదా? జీకేలో చాలా వీక్. ఇట్లాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి. అవునవును, ఐ హావ్ సీన్. నాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఏదో ఉంది, పడతాడు పడేస్తాను సంథింగ్ అని ఒక డైలాగ్ ఉంది కదా, చూడు బాగా లేదనుకుంటా టీజర్ లో ఉంది. అది చెప్పాలి, అది చూడు బాగా చూడు. అది టీజర్ లో ఇంకా బాగా అద్భుతంగా చెప్పినాను. ఇక్కడ ఆ ఫీల్ హీరోయిన్ పక్కన అట్లే కాదు, అంటే ఆ సెటప్ చెప్పు, డైలాగ్ మర్చిపోయావు కదా. అది తెలుసా నాకు, కానీ ఆ టీజర్ లో చెప్పినని చెప్తే ఇంకా బాగుంటది కదా. మూవీ గురించి మాట్లాడాం కాబట్టి కొంచెం పక్కకు వచ్చి సరదాగా మన హీరోస్ ఒక 2-3 డైలాగ్స్ చెప్పండి. ఏదైనా సరే, మీరు ఒక డైలాగ్ లేదా ఒకటే డైలాగ్ ముగ్గురు చెప్పినా ఓకే. నేను హీరో పేరు చెప్తాను. అలా కూడా 2 to 3 డైలాగ్స్. 2 to 3 హీరోస్ ది మనం సరదాగా అలా స్టార్ట్. ఎవరితో స్టార్ట్ చేయండి? మీతోట ఈయనతోట? డైరెక్టర్ ఫస్ట్. సార్ డైలాగ్స్ రాస్తారు, బాగా రాస్తారు. సరే హీరోయిన్ తో స్టార్ట్ చేద్దాము. యూ బోత్ కెన్ కంటిన్యూ. అయితే ఓ పని చేయండి, వీళ్ళిద్దరు హీరో మూవీ డైలాగ్స్ చెప్తారు, మీరు మీ సినిమాలో డైలాగ్ చెప్పండి. డీల్ దాని కదా. స్టార్ట్ మీరే, మీ సినిమాలో డైలాగ్ చెప్పండి. ఏ డైలాగ్ చెప్పాలని ఆలోచిస్తాను. అన్ని మంచి డైలాగ్స్ ఉన్నాయి, చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. చదువు లేనివాడు కూలి పనికి, చదువుకున్నోడు కార్పొరేట్ పనికి, దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఈ నుండి ఇంత టార్చర్ ఎవడు భరిస్తాడు సార్? సిస్టర్, నాకు ఈయన డైలాగ్ చెప్పిన తర్వాత ఏం బాగా అర్థమైందంటే, నాకు డైరెక్షన్ సుఖం. డైలాగ్ చెప్పాలంటే చేతులు వణుకుతున్నాయి, ఫేస్ వణుకుతుంది, అన్ని వణుకుతున్నాయి అన్నమాట. డైలాగ్ డెలివరీ చేస్తుంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కదా, బట్ డైలాగ్ మొత్తం కెమెరాస్ లేకపోతే ఫీలింగ్ టెన్స్డ్, చెయ్యి వణికిపోతుంది చెప్తుంటే, పెదాలు తడబడుతున్నాయి. సరే, కమింగ్ టు మా శిరీష, ఏ హీరో డైలాగ్ చెప్తారు మీరు? పుష్పరాజ్ తగ్గేదిలేనో సింగిల్ డైలాగులు చెప్తే మాత్రం ఇప్పుడు సమోసాలు తినిపిస్తాను. అది అయిపోయింది, నాకు చెప్పేసా కదా. పోతారు, అందరూ పోతారు. ఇంటికి మీరు వెళ్ళారా సినిమాకి? చూసా, ఫస్ట్ డే ఫస్ట్ షో. ఎవరి డైలాగ్ గెస్ట్ చేసి కమెంట్ చేయండి. కమింగ్ టు యూ. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. రీసెంట్ రిలీజ్ అయింది కదా, అవును. బేసిక్ గా నేను పవన్ కళ్యాణ్ సూపర్ అసలు. నెక్స్ట్ శిరీష గారు. ఇంకా ఉందా? 2 to 3 అన్నాను నేను, ఒకటే డైలాగ్ చెప్పారు. మన చిరంజీవి గారు ఏదైనా డైలాగ్ చెప్పొచ్చు కదా.
మొక్కే కదా అని పీకేస్తే మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. పర్ఫెక్ట్ డైలాగ్. కదా ఆవిడ పోస్టర్ చూపించి మరి చెప్తున్నారు. అది బాగుంది. నెక్స్ట్ మీది చేవిష్ణు ఎంత రఫ్ ఉందో రఫ్ ఆడించేస్తా. నాకు డైలాగ్ ప్రభాస్ గారి కౌంటర్ డైలాగ్. ప్రభాస్ గారి కొన్ని కట్అవుట్ చేసి నమ్మేయాలి రూడ్. ఆవిడ ఇంత మంచిగా చెప్పిన తర్వాత మీరు కౌంటర్ డైలాగ్ ప్రభాస్ గారిది కావాలి నాకు. వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తా. సార్ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. చాలా స్పాంటేనియస్ గా సెటిల్ అవ్వ డైలాగ్ చెప్పలేదు. అంటే మిర్చి ఇక్కడ అలా మిర్చి డైలాగ్ చెప్పిన కుదిరేసిందంటే వాడు నాకు కూడా మిర్చి గుర్తుకొచ్చింది. వైలెన్స్ ఎందుకు, మంచిగా ప్రేమిద్దామా. సూపర్ ఫన్. నాకు మీతో మాట్లాడితే ఎంత బాగా అనిపించిందో ఇలాగే మీ సినిమా అంతా కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఫన్ రైడ్ మూవీ. ఎస్ ఆబ్వియస్లీ నాకు టీజర్ అండ్ ట్రైలర్స్ చూస్తే అదే బాగా అనిపించింది. సో హోప్ఫుల్లీ మీ సినిమా కూడా అంతే బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు కూడా ఆన్ థియేటర్స్ సెప్టెంబర్ 20th చూసేయండి. చాలా మంచి సినిమాతో అయితే మన ముందుకు వస్తున్నారు వీళ్ళు. ఇంత మంచి సినిమాని మనం కూడా ఎంకరేజ్ చేద్దాం. ఇన్ థియేటర్స్ మాత్రమే చూద్దాం. సో ఇది ఇవాళ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్. బాయ్ బాయ్ బాయ్.